రామాపురం కథలు. ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదామా? సాగరిక కొంచెం బెరుకుగా ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. లోపల ఇద్దరు వ్యక్తులు తన దగ్గర ఫైల్ తీసుకున్నారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. మీ ఊరేంటి అని అడగగానే తను రామాపురం అని చెప్పింది. ఓకే, నైస్, ఇవన్నీ బాగున్నాయి. నీకు జాబ్ వచ్చినట్టే. చాలా టాలెంటెడ్గా సమాధానాలు చెప్పావు. అండ్ మార్క్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక బయట ఫ్యూన్ ఉంటాడు, నీకు ఒక కార్డు ఇస్తాడు. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి నీవు ఈ వీకెండ్లోనే వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. తను ఎంతో సంతోషంగా బయటికి వచ్చి ఫ్యూన్ దగ్గరికి వెళ్ళి అడిగింది. తను ఒక కార్డు ఇచ్చి, ఇది ఫిల్ చెయ్యి, నీకు ఓకే అనుకుంటే నీకు జాబ్ వచ్చినట్టే అని అన్నాడు. తీరా దాంట్లో చూస్తే ఆ ఫామ్లో 5 లక్షలు డిపాజిట్ కట్టాలని ఉంది. ఇది ఎందుకు అని సాగరిక అడిగింది. నీకు మరలా ప్రత్యేకంగా చెప్పాలా? అందరికీ చెప్పాను కదా. నీకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ డిపాజిట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు అతను. ఇప్పటి వరకు తను చదువుకున్నాక జాబ్ వస్తుంది అని ఎంతో ఎదురు చూసింది. కానీ తీరా ఇలా వచ్చేసరికి ఎదురు డబ్బులు అడుగుతున్నారు అనేది తను తెలుసుకుంది. అలా చాలా ఆఫీసులకు తిరిగింది. ఒకవేళ తను ఆన్లైన్లో జాబ్స్కి అప్లై చేద్దామనుకుంటే అది సిటీకి చాలా దూరంలో ఉంటుంది. తన తల్లికి తన ఊరికి దూరమైపోతాను అని అప్లై చేయలేదు. అది కాక తను చదువుకున్నది నార్మల్ డిగ్రీ. అది చదివించడానికే తన తల్లి ఎంతో కష్టపడింది. కానీ ఉద్యోగాల కోసం తిరగటం మొదలుపెట్టినప్పుడే సాగరికకు అసలు ప్రపంచం అంటే ఏంటో కనిపించింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న తనకు ప్రతి చోట లంచం మాట ఎదురైంది. చదువును, టాలెంట్ను ఎవ్వరు పట్టించుకోవటం లేదు. డబ్బుంటేనే ఉద్యోగం అన్నట్టుగా వ్యవహరించారు. అవమానంతో, కోపంతో, నిరాశతో రోజులు గడిచిపోయాయి. ఇక జాబ్ కోసం వెళ్తే వాళ్ళు లంచం అడుగుతూనే ఉన్నారు. ఒకరోజు చాలా కోపంతో, అదేంటి, మేము కష్టపడి చదివితే లంచం ఎందుకు ఇవ్వాలి అని అడిగింది. లంచం తీసుకోకపోతే కంచం కూడా ముట్టం మేము. డబ్బుంటే లంచం ఇవ్వు, ఉద్యోగం ఇస్తాం, లేదంటే నోరు మూసుకొని నీ పల్లెటూరుకి వెళ్ళి పేడ పిసుకో అని అధికారులు చెప్పారు. అలా చాలా ఆఫీస్లో తిరుగుతుంది. ఒకరు కూడా జాబ్ ఇవ్వటం లేదు. తన టాలెంట్ని చూడకుండా తను లంచం ఇస్తేనే జాబ్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఇక తను ఎంతో బాధపడి ఎప్పటిలా ఇంటికి వచ్చేసింది. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రతిరోజు తను అలా జాబ్స్ కోసం తిరగటానికి కూడా డబ్బు చాలా వ్యర్థమైపోతుంది అనుకుని ఆ రోజు కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. సాగరిక తల్లి అమ్మాయిని చూసి, నువ్వు ఏమీ బాధపడకు, లోకం అలానే ఉంది. నీ పెళ్ళికి అని అమ్మకుండా ఉంచిన 2 ఎకరాలు పొలం ఉంది. దానిలో 1 ఎకరం అమ్మేద్దాం. ఆ డబ్బుతో నువ్వు నీ ఫీజు కట్టచ్చమ్మా అని చెప్పింది వాళ్ళ అమ్మ. సాగరిక దిగులుగా పడుకుంది అమ్మ మాటలు విని ఆ రాత్రంతా. ఇక పొద్దున్నే తన తల్లి నిద్రలేపి, నువ్వు అలాగే దిగులుతో పడుకోకు, పండగ దగ్గరకు వస్తుంది కదా, వెళ్ళి నీకు కావలసిన మంచి డ్రెస్ కొనుక్కో, కొన్ని సరుకులు కూడా వచ్చేటప్పుడు తీసుకురా, మనం పిండి వంటలు చేసుకుందాం, సంతోషంగా నీ స్నేహితురాల్ని కూడా ఇంటికి పిలువు, వారికి కూడా మన ఇంటి రుచులు చూపిద్దాం అని చెప్పింది. సాగరిక సంతోషంగా లేచి పక్కల మడతలేసి అమ్మ గిన్నెలు తోముతుంటే తను ఎదురుగా కూర్చొని కడగటంలో సహాయం చేసేసింది. చక్కగా కడిగిన సామానంతా మంచం మీద ఎండకు పెట్టి ఇక డబ్బులు మరియు 2 సంచులు తీసుకొని సాగరిక బయటికి నడిచింది. సాగరిక 2 సంచులు తీసుకొని పక్క ఊరిలో ఉన్న పెద్ద మార్కెట్కి వెళ్ళింది. ఆ పెద్ద మార్కెట్లో కూర్చొని ఉన్న శెట్టిగారితోటి పలకరిస్తూ ఒక స్లిప్ ఇచ్చింది. ఆ శెట్టిగారు సాగరికను చూస్తూనే, ఏమిటమ్మా, ఎన్ని రోజులకు గాని వచ్చావు? నా కూతురు పెళ్లిలో చూశాను నిన్ను. అయినా మీ ఊర్లో కొట్లున్నాయి కదా, ఇంత దూరం వచ్చావేంటి? నీకు కూడా పెళ్లి కాని కుదిరిందా ఏంటి అని అనగానే సాగరిక నవ్వింది అతన్ని చూస్తూ. సాగరిక అంత చక్కగా నవ్వుతుంటే శెట్టిగారు అమ్మాయి వైపు చూస్తూ, ఏమిటి, పెళ్లి సరుకులు కొనమని మీ అమ్మ నిన్ను పంపిందా కుంపదీసి అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. అలా ఏం లేదు శెట్టిగారు, ఈ సంవత్సరం పండగకు మా స్నేహితులు మా ఊరికి వస్తాము అని చెప్పారు. అందుకని కొన్ని సరుకులు తీసుకుని వెళ్దాము, ఇంకా మన ఊరి పిండి వంటలు వారికి కొన్ని పంపిద్దాము అని ఇక్కడ దాకా వచ్చాను. మీ దగ్గర వస్తువులైతే కొంచెం చౌకగా కూడా దొరుకుతాయి కదా, ₹1 కూడా మిగులుతుంది కదా నాకు, మిమ్మల్ని కూడా చూసినట్లుంటుంది, పలకరించి వెళ్ళినట్లు ఉంటుంది అని వచ్చాను అని సాగరిక ఎంతో చక్కగా పక్కన ఉన్న సరుకుల్ని చేతిలో పట్టుకుని నాణ్యతను చూస్తుంది. శెట్టిగారు తనిచ్చిన స్లిప్పుని వెనుక నుంచుని ఉన్న పనిచేసే అబ్బాయికి ఇచ్చాడు. ఇక ఇద్దరు పనివాళ్ళు చక్కచక్క ఆ చీటీలు చూసుకుంటూ అన్నిటినీ ప్యాక్ చేసి రెడీ చేసి సాగరిక ఇచ్చిన సంచిలో నింపి పెట్టారు. ఇక శెట్టిగారికి డబ్బులు ఇచ్చి, సరే శెట్టిగారు, మీ అమ్మాయిని అడిగానని చెప్పండి,
వీలైతే పండగకి మా ఊరికి రమ్మని చెప్పండి, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అమ్మాయి ఆ సంచులను ఎంత బరువుగా మోసుకుంటూ తీసుకుంది. వెంటనే శెట్టిగారు లోపల నుండి, రే వెంకన్న, కొంచెం అమ్మాయి గారికి బస్ స్టాప్ దాకా తోడు వెళ్ళు, ఆ సరుకుల సంచి కూడా బాగా బరువుగా ఉంది, కొంచెం బస్సులో పెట్టి జాగ్రత్తగా తిరిగిరా, బస్సు కదిలేదాకా దగ్గరే ఉండు, వచ్చే దారిలో దిక్కులు చూడకుండా త్వరగా వచ్చేశాయి, అసలే పండగ రోజులు, పనులు చాలా ఉన్నాయి అని చెప్పాడు. తను కొట్లో పనిచేసే వెంకన్న సరే అయ్యా అంటూ ఒక ఉదిట్టిన కుట్టులో నుండి బయటికి వచ్చి సాగరిక చేతిలో నుండి ఒక సంచిని తీసుకొని బస్సు దాకా తోడు వచ్చాడు. బస్సు రాగానే ఇక సరుకులన్నింటినీ జాగ్రత్తగా పెట్టి, జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మాయి గారు అంటూ వెంటనే తను తన కొట్టుకి పయనమైపోయాడు. సాగరిక కూడా ఎంతో సంతోషంగా జాగ్రత్తగా ఆ సరుకులన్నిటినీ బస్సులో పెట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఇక అన్ని సరుకులు మోయలేక ఇంటికి తీసుకెళ్తే తన తల్లి చూసి, ఏమిటే ఇంత బరువులు మోస్తున్నావు, ఊరంతా భోజనానికి పిలుస్తావా ఏంటి అంటూ ఆ సరుకులన్నింటినీ త్వరగా వెళ్ళి ఎదురు తీసుకొని ఇక బయటికి తీసి చూస్తోంది. నిజంగానే బోలెడు సరుకులున్నాయి. ఇక వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానే ఏంటి ఇన్ని సరుకులు తెచ్చావు, మన సంవత్సరం పొడుగునంతా తినచ్చు, నీకు గాని పిచ్చి పట్టిందా ఏంటి అని అడిగింది. అమ్మా, నువ్వు ఇవన్నీ ఒక పక్కకి సర్దిపెట్టు, నేను ఇప్పుడే వస్తాను అంటూ సాగరిక త్వరగా బయటికి నడిచింది. అప్పుడే పక్కింటి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి వైపు చూస్తూ, అత్తా, నాకు మీరందరూ ఒక సహాయం చేస్తారా అని అడిగింది. అసలే అమ్మాయికి ఈ మధ్య పట్నం వెళ్ళి ఉద్యోగం రాలేదు అని చాలాసార్లు వెనక్కి తిరిగి రావటం మరియు దిగులు పడుతూ ఉండటం గురించి సాగరిక వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు విన్నారు, అది మనసులో పెట్టుకొని ఉన్నారు. తప్పకుండా సాగరిక, నీకేం కావాలో చెప్పు, చేస్తాం అని అన్నారు. ఏం లేదు అక్క, రేపటి నుండి మీరు అందరూ కొంచెం మీ ఖాళీ సమయంలో మా అమ్మకి సహాయం పడతారేమో పనిలో, అందుకని అడుగుదామని వచ్చాను అని చెప్పింది. ఇక వాళ్ళంతా, మీ అమ్మకి ఎందుకు సహాయం చేయము, ఏం కావాలో చెప్పు, ఏం సహాయం చేయమన్నా చేస్తాము అని అడిగారు వాళ్ళు. మా అమ్మ కొన్ని పిండి వంటలు చేస్తుంది, మీరు ఆ పిండి వంటలు చేయడానికి సహాయంగా వస్తారా అని అడిగింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు చేసుకోగలరు. చేసుకున్న వాళ్ళు వీలైతే ఈ సిరీస్ని మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల, కామెంట్ చేయటం వల్ల యూట్యూబ్ మా ఛానల్ని ఇంకో మరికొంతమంది దగ్గరికి చేర్చగలుగుతుంది. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారు కదా. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను గైస్, బాయ్.